తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర సినీ కథానాయకుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూతతో ఒక్కసారిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కసారిగా మోగపోయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర కథానాయకుడి వద్ద నుండి కింది స్థాయి అతి చిన్న కథానాయకుడి వరకు అందరితో నటించడం జరిగింది. అందరితో నటించిన అపారమైన అనుభవం ఉంది. అందరితో మంచి సన్నిహిత సత్సంబంధాలు అయితే కోటా శ్రీనివాసరావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈరోజైతే ఉదయాన్నే కోటా శ్రీనివాసరావు ఆ కన్నుమూతతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్రమైన విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి. కోటా శ్రీనివాసరావుకు సంబంధించిన బయోగ్రఫీ ఒకసారి మనం చూసుకుంటే, కోటా శ్రీనివాసరావు స్వస్థలం కృష్ణా జిల్లా కంకిపాడులో. కోటా శ్రీనివాసరావు జూలై 1942 జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. సో ఆయన కోటా శ్రీనివాసరావు తండ్రి కోటా సీతారామాంజనేయులు, అతడు వైద్యుడు, ఒక డాక్టర్గా పనిచేసేవారు. చిన్ననాటి నుండి కోటా శ్రీనివాసరావుకి నాటకాలన్నా సినిమాలన్నా అత్యంత ఆసక్తి. తొలుత ఇది కోటా శ్రీనివాసరావు ఆయన స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. 1966లో రుక్మిణి అనే మహిళను కోటా శ్రీనివాసరావు వివాహం చేసుకున్నారు. సో కోటా శ్రీనివాసరావు మరియు కోటా రుక్మిణికి 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. సో కోటా శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన అపారమైన అనుభవం కూడా కోటా శ్రీనివాసరావు. కొంతకాలంగా కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకు హైదరాబాద్లోని అతడి నివాసంలో తుది శ్వాస అయితే విడిచారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే కోటా శ్రీనివాసరావు దాదాపు 750 సినిమాల్లో అయితే నటించిన అపారమైన అనుభవం. ఎవరైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన దిగ్గజ నాయకులు, అగ్రనాయకులు, టాలీవుడ్ కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ, అమితాబ్ బచ్చన్ దగ్గర నుండి టాలీవుడ్ కాదు ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రతి రాష్ట్రంలో, ప్రతి స్టేట్లో, ప్రతి ఇండస్ట్రీలో కోటా శ్రీనివాసరావు నటించారు. కోటా శ్రీనివాసరావుకి దేశవ్యాప్తంగా అందరూ ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర కథా నాయకులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరితో కోటా శ్రీనివాసరావుకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కోటా శ్రీనివాసరావు మృతిపై అయితే తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనవుతా కోటా శ్రీనివాసరావు ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుతూ ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ ఉన్న పరిస్థితి.